అటవీ ప్రాంతం కబ్జా, ఎక్కడ ల్యాండ్ కనిపిస్తే అక్కడ మాయం. ఎక్కువగా గడిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాలించిన 5 సంవత్సరాల కాలంలో జరిగిన ఈ కబ్జాల భాగోతం అంతా వెలుగులోకి వస్తూ ఉంది. అంటే అది సకల శాఖ మంత్రిగా పేరొందిన సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, పెద్దాయనగా పేరు పొందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భాగోతం భారీగా వెలుగులోకి వస్తూ ఉంది. ఇప్పుడు ఇది ఏపీలో ఒక బర్నింగ్ టాపిక్గా చర్చించుకుంటున్న విషయం మనందరికీ తెలుసు. మరి చిత్తూరు డిస్టిక్కి సంబంధించిన పెద్దాయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద రకరకాల భూ కబ్జా కేసులు నమోదైనాయి. ఇప్పటి వరకు 6 కేసులు నమోదైనాయి. ఇంకా దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది. విచారణ చాలా వేగవంతం అవుతూ ఉంది. రకరకాల దర్యాప్తు సంస్థల ద్వారా విచారణ జరుగుతూ ఉంది. అంటే కొన్ని చోట్ల అది రెవెన్యూ అటవీ ప్రాంతానికి సంబంధించిన అధికారులు జాయింట్ కమిటీ ద్వారా, కొన్ని ఏరియాల్లో ఈ అక్రమాలని డిస్టిక్ కలెక్టర్ నేతృత్వంలో కమిటీ ద్వారా, ఇట్లా రకరకాల దర్యాప్తు సంస్థల ద్వారా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కబ్జా పెట్టింది ఎంత, అందులో ప్రభుత్వ భూమి ఎంత, అటవీ శాఖ భూమి ఎంత అని లెక్కలు తేల్చే ప్రయత్నంలో ముందుకు జరుగుతూ ఉంది. గడిచిన ఎన్నో సంవత్సరాల నుంచి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి సబ్సిక్వెంట్గా జగన్ రెడ్డి గారి క్యాబినెట్లో కూడా ఒక సీనియర్ స్థాయిలో మంత్రి గారు, వాళ్ళ కొడుకు మిథున్ రెడ్డి గారు కూడా ఎంపీగా సేవలు అందిస్తూ ఉన్నారు. రాజకీయంగా గట్టి స్ట్రాంగ్ ఫ్యామిలీగా మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. మరి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఫస్ట్ టైం అనుకుంటాను నేను, అటవీ శాఖ, గనుల శాఖ రెండు కూడా ఒక పెద్దాయనే ఒక మంత్రికే ఇవ్వటం అనేది చాలా రేర్గా ఉంటుండొచ్చు. ఈ 2 శాఖలు కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు 5 సంవత్సరాలు చేశారు ఆ సేవలు. దానిని అదునుగా తీసుకొని గనుల శాఖ, అటవీ శాఖ తిరిగే లేదు. దానివల్ల భూ కబ్జాలకి పాల్పడ్డా? క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2, అట్లా ఏం కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి వీళ్ళ కుటుంబానికి అవినాభావ సంబంధం ఉంది. భూముల కబ్జా అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేవాలయం లాంటి అసెంబ్లీలో ఇడుపులపాయలో అన్ని వేల ఎకరాలు ఆయన ఏదైతే ల్యాండ్ ఉందో పెద్ద ఎత్తున, అందులో కూడా అసైన్డ్ ల్యాండ్ ఉన్న విషయం తెలియవచ్చింది. అది నాకు ఇప్పుడే తెలిసింది. ఇంతకుముందు మా తండ్రి గారు రాజారెడ్డి గారు ఇవన్నీ పెద్ద ఎత్తున ల్యాండ్స్ అక్కడ ఇడుపులపాయలో రెడీ పెట్టుకున్నారు.